హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు వైటల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మరి ఒక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేందనగా హౌ టు యూజ్ గూగుల్ షీట్స్ ఫర్ డేటా షేరింగ్ ఆన్ మొబైల్ ఇన్ తెలుగు. తెలుగులో మొబైల్ డేటా షేరింగ్ కోసం గూగుల్ షీట్ని ఏ విధంగా ఎలా ఉపయోగించాలనేది నేను ఈరోజు వివరిస్తాను. ముందుగా మీరు నా యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. ముందుగా మనము ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని దానిలో గూగుల్ షీట్స్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే కొద్దిగా టైం తీసుకొని ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇది క్లోజ్ చేసి మనకి ఇక్కడ ఉన్నది కదా దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్పై క్లిక్ చేసిన తర్వాత కొత్త గూగుల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనం కొన్ని నేమ్స్ రాసుకోవాలి. మనకు ఏ విధంగా అయితే ఫార్మాట్ కావాలో ఆ విధంగా ఫార్మాట్ను తయారు చేసుకోవాలి. ఈ యొక్క షీటు మనకు ఓపెన్ కావాలి అంటే మనకు ఒక మెయిల్ ఐడి ఉండాలి. ఆ మెయిల్ ఐడికి ఈ షీట్స్ని లింకప్ చేసి ఉండాలి. ఈ విధంగా మనము టైప్ చేసుకొని నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, క్లాస్, ఈ విధంగా మనకు నచ్చిన విధంగా హెడ్డింగ్స్ పెట్టుకొని మనం ఎవరికైతే డేటా కలెక్షన్ కోసం కానీ డేటా షోయింగ్ కోసం కానీ షేర్ చేయాలనుకుంటున్నాం, వారికి ఏదైతే మనకు డీటెయిల్స్ ఇవ్వాలని అనుకుంటున్నామో అవి మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎక్సెల్ షీట్ లాగానే ఉంటుంది. ఇది గూగుల్ స్ప్రెడ్ షీట్. ఫార్ములాస్ కూడా అవే సేమ్ ఆ విధంగానే ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ప్లస్ బటన్పై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కింద మనకు అలో విధంగా అడుగుతుంది. అలో అని క్లిక్ చేయాలి. మనం ఇంకా షేర్ చేయలేదు కాబట్టి కింద నాట్ షేర్డ్ అని ఉన్నది. నాట్ షేర్డ్ దగ్గర క్లిక్ చేసి మనం ఇక్కడ కండిషన్స్ చూసినట్లయితే రిస్ట్రిక్టెడ్ అంటే మనము ఎప్పుడైతే కాపీ లింకును వారికి షేర్ చేస్తామో ఆ షేర్ చేసిన లింకుని వారు ఓపెన్ చేసినప్పుడు వారికి పర్మిషన్ అడుగుతుంది. వారు మన పర్మిషన్ అయినప్పుడు మనం పర్మిషన్ ఇస్తేనే వారు ఎడిట్ చేయడానికి కానీ చూడడానికి కానీ కామెంటర్ చేయడానికి కానీ అది వాళ్ళకు తెలుస్తుంది. లేనిచో మనం ఇక్కడ వ్యూవర్ అని పెట్టి లింక్ షేర్ చేస్తే ప్రతి ఒక్కరు చూసుకోవడానికి ఉంటుంది. కామెంటర్ అని పెట్టి లింక్ షేర్ చేస్తే వాళ్ళు లింక్ ఓపెన్ చేసి కామెంటర్ చేయొచ్చు. ఎడిటర్ అని సెలెక్ట్ చేసి మన లింక్ను షేర్ చేస్తే వాళ్ళు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కాపీ లింక్, ఈ కాపీ లింక్ను క్లిక్ చేసి మనం లింక్ను కాపీ చేసుకొని మనము షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని మనం రిస్ట్రిక్టెడ్ అని పెడుతున్నాం, ఎందుకంటే మనకు పర్టికులర్ పర్సన్స్ మనకు ఎడిట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఆ విధంగా ఉంచి కాపీ లింక్ అని సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఫైండ్ అండ్ రీప్లేస్, ఫైండ్ చేసుకొని రీప్లేస్ చేసుకోవచ్చు. డేటా వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. నేమ్కు రేంజెస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని కూడా చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్లో అవైలబుల్ కావాలనుకుంటే అవైలబుల్ అని ఆఫ్లైన్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ స్ప్రెడ్షీట్ని యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు షేర్ చేస్తున్నాము. ఆ లింక్ను వాట్సాప్ ద్వారా నేను షేర్ చేస్తాను. ఇది ఫోన్ 1 ద్వారా నేను లింక్ను షేర్ చేశాను. లింక్ షేర్ చేసిన తర్వాత నేను ఫోన్ 2 ఓపెన్ చేస్తాను. ఫోన్ 2లో లింక్ ఓపెన్ చేస్తాను. లింక్ ఓపెన్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అడుగుతుంది. ఇక్కడ నేను రిక్వెస్ట్ పంపిస్తాను ఫోన్ 2 ద్వారా. ఇక్కడ మనం రిక్వెస్ట్ పంపించాను. ఫోన్ 2 ద్వారా రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఫోన్ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ 1లో నేను మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. మెయిల్ ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా మెయిల్ వస్తుంది. మెయిల్ను క్లిక్ చేసి
ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ షేరింగ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఓపెన్ షేరింగ్ సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని మనము వీరికి పర్మిషన్స్ ఇవ్వడానికి ఓకే అని చెప్పి వారికి రిప్లై ఇస్తే ఈ విధంగా హాయ్ అని రిప్లై ఇచ్చేస్తే వారికి పర్మిషన్ గ్రాంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ 2లోకి వెళ్తున్నాను. ఫోన్ 2లోకి వెళ్ళి మెయిల్ ఓపెన్ చేసుకుంటాను. మెయిల్ ఓపెన్ చేసుకుంటే నాకు ఈ విధంగా మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో కింద ఓపెన్ ఇన్ షీట్స్ అని వస్తుంది. దీన్ని ఓపెన్ ఇన్ షీట్స్ని ఓపెన్ చేసి నేను ఇక్కడ మాడిఫై చేసుకుంటున్నాను. ఈ విధంగా మాడిఫై చేసుకుంటున్నాను. ఈ విధంగా మాడిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ 2లోకి వెళ్తాను. ఇప్పుడు ఫోన్ 1లోకి వెళ్ళాను. ఫోన్ 1లో ఈ విధంగా మాడిఫై అయిన డేటా వస్తుంది. ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా మనకు డేటా షేరింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీని ద్వారా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా డేటా ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. వ్యూ కానీ ఎడిట్ కానీ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఎవరికైనా లింక్ షేర్ చేసిన తర్వాత ఆ లింకుని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఒకరికి పంపిన తర్వాత వాళ్ళు అన్నెసెసరీగా వేరే వాళ్ళకి పంపించినప్పుడు డేటా అనేది లాస్ చేయొచ్చు వారు. కాబట్టి దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మనకు నచ్చిన విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.